కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు. కేసీఆర్ బస్సు యాత్ర చేసినా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ బీఆర్ఎస్ కథ ఇక ముగిసిపోయిందన్నారు. కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం. ఒక 2-3 సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదు. రేపు ఆయన బస్సు యాత్రని కట్టబట్టుకొని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ముచ్చిమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోతిరెడ్డిపాడు 8,000 క్యూసెక్స్కు తీసుకుపో నువ్వు నేను తేలిపాండ్ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలియలేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినా. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ. అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్పాం 4 సీట్లు బొడ్డా 2-3 వేలతో గెలిచినాం. అందులో మన జిల్లాకు చెందిన దరిద్రులు కూడా 3,000-4 వేలతో గెలిచిండు. 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ కూర్చున్నా అర్థమవుతలేదు. ఆయన ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతామంట. మిర్యాలగూడ అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకులు తిరిగితేనే 50,000 మెజార్టీతో గెలిచారు. సిగ్గుండాలి మిర్యాలగూడ మొత్తానికి. ఇలా సాగర్ నిండబెట్టాం, ఇలా మిర్యాలగూడకు వస్తున్నాం అంటే ఏమైనా సిగ్గుందా కేసీఆర్నికి? అందుకని కేసీఆర్ గురించి మాట్లాడబెట్టుకోవడం వేస్ట్. కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది.